ఆరాధింతును ఆరాధింతును రారాజు నీవే నా తండ్రివి నీవే నేను విడువను ఎడబాయును రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయును కలములతో రాయగలనా కవితలతో వర్ణించగలనా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధింతును చదువులపై కదా ఆరాధింతును పాడాలా ఆరాధింతును రాజు నీవే నా తండ్రివి నీవే కలములతో రాయగలనా కవితలతో వర్ణించగలనా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధింతును 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 ఆకాశములు నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది పడ ఆకాశములు మహిమను వివరించుచున్నది అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది దేవానా నీ కొరకే యేసయ్యా దేవానా నీ కొరకే తప్పించుచున్నది ఆరాధింతును యేసయ్యా ఆరాధింతును 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 రారాజు నీవే నా తండ్రివి నీవే నన్ను విడువను ఎడబాయను రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను కవితలతో కలలతో వర్ణించగలమా నీ మహోన్నతమైన ప్రేమ కలలతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ
ఆరాధింతును 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 రారాజువు నీవే నా తండ్రివి నీవే నేను విడువను ఎడబాయను రారాజువు చేతులపై కదా అందరము కలిసి నేను విడువను ఎడబాయను యేసయ్యా రారాజువు నీవే నా తండ్రివి నీవే నేను విడువను ఎడబాయను రారాజు నీవే నా తండ్రివి నీవే నేను విడువను ఎడబాయను రారాజు నీవే నా తండ్రివి నీవే నేను విడువను ఎడబాయను అలాగని అందరం ఒకరికి తమ్మిడారా నువ్వు ఏ స్థలంలో నుంచి ప్రభుని అర్థం చేస్తున్నావు ఈ లైవ్లో దేవునికి వాక్యం ఉంచిన వారు ఇప్పుడు దేవునికి వాక్యం ఉంచిన ఈ స్థలంలోకి వచ్చిన వారు అలాగనే మోకాళ్ళకు వచ్చి రెండు హస్తాల పైకి ఎత్తాము ఇస్తున్నామన్నా రెండు హస్తాల పైకి ఎత్తి కలములతో రాయగలనా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలనా నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధింతును 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 రారాజువు నీవే నా తండ్రివి నీవే నేను విడువను ఎడబాయను రాజువు నీవే నా తండ్రివి నీవే నేను విడువను ఎడబాయను రాజువు నీవే నా తండ్రివి నీవే నేను విడువను ఎడబాయను. థ్యాంక్ యూ లార్డ్. ప్రతిగ్రహలాగా కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం బిడ్డారా. ప్రతిగ్రహం ప్రార్థన చేసుకుందాం. యేసునామములో దేవుడిచ్చిన కృపను బట్టి యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో హృదయాన్ని తెరిచి దేవా నీ మహిమతో మమ్మల్ని నడిపిస్తున్నా, నీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా. నీ సన్నిధితో మమ్మల్ని నిలబెట్టండి అని దేవుని దగ్గర వేడుకుందాం. యేసునామములో ప్రార్థన చేసుకుంటూ మహిమకు పాత్రుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి కలిగిన ప్రభువా నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఉన్నతుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక చక్రవర్తి పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలయ్యా. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిత్యవకు తండ్రి, సమాధానకర్త పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నానయ్యా. నీ మహిమ ప్రభావాలతో యేసుక్రీస్తు నామములో, నీ మహిమ ప్రభావాలతో పరిశుద్ధాత్ముడా, నీ వెలుగుతో పరిశుద్ధాత్మ దేవా, నీ కృపతో యేసు నామములో
ఇక్కడ ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామములో నీ వాక్య మహిమతో మీరు బలపరచుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నానయ్యా. నీ వాక్యమును మీరు దీవించండి, నీ వాక్యమును మీరు బలపరచండి, నీ ఆత్మతో మీరు నడిపించండి. నన్ను, నా జీవితమును, నా సర్వశరీరమును, నాలో కనునికి అప్పగిస్తున్నాను. సమస్తమును నీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నామయ్యా. ఎందరైతే నీ వాక్యాన్ని వీక్షిస్తున్నారో యేసు నామములో నీ కృప వారిని కమ్ముకొనును గాక. నీ జీవితం వారిని ఆనందింపచేయమని, నీ మహిమతో ప్రభావితంగా వారిని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతుల పైకెత్తి యేసుక్రీస్తు నామములో హల్లెలూయా. ప్రతి ఒక్కరు మీ నామములో మీ స్థలాల్లో సరిగ్గా కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో మీ హృదయమును దేవుని వైపు తెరుచుదాం. ప్రతి ఒక్కరము మీ పరిశుద్ధ గ్రంథమును తెరిచి పట్టుకుందాం. యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా యేసు నామములో హల్లెలూయా. మంచి దైవజన మా దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మనవి. ప్రతి ఒక్కరు మీ పరిశుద్ధ గ్రంథమును చేతిలో పట్టుకొని వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం కొరకు ఆశపడుతూ దేవుని యొక్క నామమును గణపరచుకుందాం. యేసుక్రీస్తు నామములో గట్టిగా చెప్పండి. యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులపైకి గంభీరంగా యేసు నామములో హల్లెలూయా. మంచిది. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. యేసుక్రీస్తు నామములో హల్లెలూయా. చేపగది గట్టిగా యేసు నామములో హల్లెలూయా. మీ పక్కవారు చెప్పండి, ఆయన కృప నీ తోడుగా ఉంది యేసు నామములో అని చెప్పండి. యేసు నామములో. చెప్పండి, ఆయన కృప నీకు తోడుగా వచ్చునుగాక అని చెప్పండి. యేసు నామములో. నీ హృదయం పైన చేయబెట్టుకొని చెప్పండి, ఆయన కృప నా తోడుగా ఉంది యేసు నామములో. ఆయన కృప నా తోడుగా ఉంది యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనకు కూడా వచ్చిన మీ కుటుంబాన్ని ప్రభువు దీవించునుగాక. యేసుక్రీస్తు నామములో. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనకు వచ్చిన మీ కుటుంబాన్ని ప్రభువు తన ఆత్మతో బలపరచునుగాక. యేసుక్రీస్తు నామములో. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఉన్నాము కనుక దేవునికి బిడ్డలు దయచేసి ప్రతి ఒక్కరు మీ పరిశుద్ధ గ్రంథమును చేతిలో పట్టుకుందాం. ఇక మనం దేవుని సన్నిధిలో ఉన్నామని గమనించి వాక్య ప్రకారంగా మనం ముందుకు వెళ్దాం. యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనం గతించిన వారాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఇక హ్యాపీ ఫెస్టివల్ ప్రార్థనలో క్రిస్టమస్ ప్రార్థనలో ప్రతి గృహంలో ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ దేవుని సంతోషాన్ని ప్రతి గృహంలో ప్రకటిస్తున్నాం. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. అలాగనే బిడ్డారా, ఈ ప్రార్థనకు వచ్చిన ప్రతి కుటుంబంలో దేవుడు తన ఆత్మతో నింపి బలపరచునుగాక యేసుక్రీస్తు నామములో. ఆమేన్. హల్లెలూయా. చేతులపైకి గట్టిగా యేసు నామములో హల్లెలూయా. దేవుడు మనకు మహా గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆయన సన్నిధిలో మరొక నూతనమైన వర్తమానమును విని ఆయన సన్నిధిలో మరొక విధముగా మనం ఆత్మానుసారంగా బలపరచడానికి ఇచ్చిన కృపను బట్టి దేవుని నామమునకు మహిమ కలిగించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది దేవుని యొక్క మందిరమునికి ఎలాగ వస్తారంటే కనిపించాలన్నట్టుగా వస్తారు. కొందరు విన్నట్టుగా వింటుంటారు. అలా రావద్దు. దేవుని సన్నిధికి వాక్యము కొరకు ఆశపడి రావాలా, దేవుని వాక్యము కొరకు తృష్ణపడి రావాలా, దేవుని వాక్యపైన ఆశ పెట్టుకొని రావాలా. ఆమేన్. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే బిడ్డల ప్రతి ఆదివారము దేవుడు తన సంఘాన్ని దీవిస్తాడు. ఆయన ఆమేన్. ప్రతి ఆదివారం దేవుడు తన సంఘాన్ని దీవిస్తాడు. ఆయన ఎలాగనండగా దేవుని యొక్క వాక్యం ఉంది కీర్తన గ్రంథంలో. ఆయన తన వాక్కును పంపించి వెలుగును కుమ్మరించాడు. ఆమేన్. ఆయన తన వాక్యమును పంపించి ఇశ్రాయేలును స్వస్థపరిచాడంట. దేవుడు ప్రతి వాక్యము చేత సంఘాన్ని స్వస్థపరచాలని ఆశపడతాడు. దేవుడు ప్రతి వాక్కు చేత, దేవుని యొక్క నోటి మాట నుంచి పలుకబడే ప్రతి ఒక్క మాట చేత ఆయన సంఘాన్ని బలపరచాలి, దీవించాలని ఆయన ఆశపడతాడు. ఎవరైతే ఆయన వాక్యం ఒకరికి ఆశపడుతూ ఉంటారో, ఎవరైతే ఆయన వాక్యం ఒకరు తృష్ణ కలిగి జీవిస్తుంటారో వారిని ఈ వాక్యము బలపరుస్తూ ఉంటుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
ఈ దేవుని యొక్క వాక్యము విడుదల అవుతున్న దేవుని యొక్క వర్తమానము ఆ కుటుంబాలని, ఆ సంఘమును, ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ఆ వాక్యము బలపరుస్తూ ఉంటుంది. ఎందుకనగా వాక్యము తేజో మహిమ రూపముగా, వాక్యము తేజో మహిమను ధరించుకొని ప్రతి ఒక్క హృదయములో నివసింపాలని అది ఆశపడుతుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి, యేసు నామములో. అందుకే దేవుని యొక్క వాక్యం, ఎంట్రన్స్ ఆఫ్ దై వర్డ్ గివెత్ లైట్ టు ద డెడ్ పీపుల్. మనను గల వారికి నీ వాక్యము వెల్లడగుట చేతని వాక్యము వెలుగును కలిగింపజేస్తుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. నిజానికి చెప్పాలంటే మీరు ధన్యులు, దేవుని యొక్క వాక్యము చేత వెలిగించబడబోతారు కాబట్టి యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము అనగా అర్థం ఏంటంటే ఒక ఖడ్గము లాంటిది. దేవుని యొక్క వాక్యం అనగా అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్కుతో, దేవుని ఆత్మతో వర్తమానము. కాబట్టి ఆయన వాక్యము ఎక్కడైతే విడుదల చేయబడుతుందో ఆయన వాక్యము ఖడ్గము వలె పనిచేస్తుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి, యేసు నామములో. ఎవరైతే ఆయన వాక్యము కొరకు తృష్ణ కలిగి జీవిస్తారో, ఎవరైతే ఆయన వాక్యము కొరకు ఆశపడుతూ వింటూ ఉంటారో బిడ్డరా, వారిలో నూతనమైన మార్పును మనము చూడగలం యేసు నామములో. నమ్మినోరు గట్టిగా ఆమేన్ చెప్పండి, యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క దైవజనుల దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విందాం యేసుక్రీస్తు నామములో. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని విందాం యేసు నామములో. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక వాక్యం చూపించి నేను ముందుకెళ్తాను యేసు నామములో. తీయనక్కర్లేదు, మనందరికీ తెలుసు ఆ వాక్యము ఏ విధంగా పనిచేస్తుందో రాయబడి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం యేసు నామములో. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గలటువంటి ఖడ్గమును వాడుగా ఉండి ప్రాణాత్మను, కీళ్లను, మూలుగును విభజించుట మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్ చెప్పండి యేసు నామములో. దేవుని యొక్క వాక్యం యొక్క పని ఇది. దేవుని యొక్క వాక్యం యొక్క పని ఇది అన్నమాట. దేవుని యొక్క వాక్యము విడుదల చేయబడే స్థలములో, దేవుని యొక్క వాక్యము ప్రకటించబడే స్థలములో ఆయన వాక్యము హృదయ తలంపులలోనికి వెళ్ళిపోతుంది. కొంచెం మీ పిల్లల్ని సైలెంట్ లో పెట్టండి అమ్మా. దేవుని యొక్క వాక్యము సాతాను నుంచి విడుదల చేస్తుంది. దేవుని యొక్క వాక్యము నీ మూలుగులలోనికి, నీ కీళ్ళలోనికి, హృదయ ఆలోచనలోనికి ఆయన వాక్యము చొరబాటు చేసుకుంటుంది. దేవుని యొక్క వాక్యము అక్కడి వరకు వెళ్ళి, దేవుని యొక్క వాక్యము అంత లోతుగా వెళ్ళి అక్కడ ఉన్న సమస్యను అది బాగుచేస్తుంది అన్నమాట. గట్టిగా మంది పండిస్తున్నామలో. ఆమేన్, హల్లెలూయా. మరొక రకంగా చెప్పాలంటే ఎంజియోగ్రామ్ చేసినట్టు అనమాట. గుండెకి ఎంజియోగ్రామ్ చేస్తే ఎలా చేస్తారో అలాగనమాట దేవుని యొక్క వాక్యం అనగా అర్థం. ఏ విధంగా గుండె ఆపరేషన్ చేసే వాడికి ఆ చిన్న మిషన్ లోపలికి పంపిస్తారు, ఒక చిన్న స్థలం గుండా ఆ మిషన్ పంపిస్తారు. ఆ మిషన్ లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడెక్కడ ఏ సమస్య ఉంది, ఆ మిషన్ మొత్తం చెక్ చేసి వాళ్ళకి అక్కడ ఈసీజీలో క్లియర్ గా డిస్ప్లేలో వరకు క్లియర్ గా మొత్తం కనిపిస్తుంది గుండెలో ఏ సమస్య ఉంది అని. గట్టిగా ముందే పండిస్తున్నాములో. అలాగే దేవుని యొక్క వాక్యము కూడా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాక్కు నీ నోటికి వస్తున్నప్పుడు ఆ వాక్కు నేను ఎక్కడెక్కడ ఏవైతే దేవునికి అనుకూలముగా ఉన్నాయో, దేవునికి నీ దగ్గర ఏవైతే ఇష్టముఖాలు ఉన్నాయో వాటిని పరిశీలిస్తుంది. గట్టిగా వేస్తున్నామల్లా. ఆమేన్ పలిస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. ఈ మిషన్ లోపలికి వెళ్ళి జాగ్రత్త దేవుని యొక్క వాక్యం వినాలా. ఈ మిషన్ లోపలికి వెళ్ళి మౌనంగా మాత్రమే కాదు, లోపలికి వెళ్ళి అది స్క్రీనింగ్ చేయడం మాత్రమే కాదు, లేక ఆ లోపలికి వెళ్ళి అదంతా వీడియో రికార్డ్ చేయడం మాత్రమే కాదు, కానీ లోపలికి వెళ్ళి ఏ సమస్య ఉందో ఆ ప్రాబ్లమ్ ని ఈ మిషన్ సాల్వ్ చేసేస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము కూడా నువ్వు శ్రద్ధగా వింటున్నప్పుడు, నీ శరీరం దేవుని వాక్యమునకు అప్పగించినప్పుడు, దేవునికి నీకు నిన్నుగా సమర్పించుకున్నప్పుడు ఆయన వాక్యము కూడా నీ లోపల అలాగున పనిచేస్తుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి యేసు నామములో. హల్లెలూయా. చెప్పండి గట్టిగా యేసు నామములో. హల్లెలూయా. ఒక వాక్యం చూసుకుందాం బిడ్డలారా. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము
చూసుకుందాం. దేవునికి పరిశుద్ధ గ్రంథంలో చేస్తున్నాము. ఎందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు మీ వాక్యపు గ్రంథాన్ని చేతిలో పట్టుకుందాం. ఇస్తున్నామల్లో మంచిగా వినండి ఈ వాక్యమును. యోహాను సువార్త 11వ అధ్యాయము 30వ వచనం నుంచి 5వ వచనముల వరకు చదవండి అమ్మ గట్టిగా. మరియు ఆమె సహోదరి అయిన మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. యేసుక్రీస్తును బిడ్డారా, ఏ ఒక్కరు వాక్యాన్ని అవిధేయకరంగా వినొద్దు. ఈ వాక్యము కుటుంబాన్ని స్వస్థపరుస్తుంది. ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన వాక్యం. చదవండి అమ్మా. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బెతనియాలోనున్న లాజరు అనొకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పోసి. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పోసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరి యొక్క సహోదరుడు అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన ఎద్దుకు వర్తమానం పంపిరి. కొంచెం స్పష్టంగా వినిపించాలని మీ మాటను మైక్ మార్చండి. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పోసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాన్ని వలనమయపరచబడినట్లుగా దేవుని మహిమ కొరకు వచ్చిందనను. ఆమేన్. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించను. అతడు రోగి అయినడని యేసు విన్నప్పుడు తాను ఉన్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. గట్టిగా చెప్పండి ఇస్తున్నామల్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క సంఘం ఇక నేరుగా దేవుని యొక్క వాక్య సారాంశానికి వెళ్దాం. ఇక దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా యేసుక్రీస్తునామల్లో పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం ద్వారా నీ కుటుంబాన్ని సందర్శించి నీ కుటుంబమును ఆయన ఈ వాక్యము చేత స్వస్థపరచునిగా క్రీస్తునామల్లో. ఆమేన్. హల్లెలూయా. నీ పక్క వారికి చెప్పండి, దేవుని ఆనందము నీలో ఉంచబడునుగా అని చెప్పండి ఇస్తున్నామల్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు బాగున్నారా లేక బాగున్నామని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ఆమేన్. నీ పక్కవారు చెప్పండి, నువ్వు వేస్తున్నాములో బాగుందువుగా అని చెప్పండి ఇస్తున్నాములో. అనే ముందు సంతోషంగా నీ మొఖాన్ని పెట్టిన ఆయన సంతోషంతో మొఖాలు పెట్టి చెప్పండి, నువ్వు బాగుందువుగా ఇస్తున్నాములో అని. ఆమేన్. ప్రభువు నీ కుటుంబాన్ని నిన్ను దీవించునుగా ఇస్తున్నాములో. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, నీ కుటుంబాన్ని ఆదరించగలవాడు, నీ కుటుంబాన్ని పైకెత్తగలవాడు యేసుక్రీస్తునామల్లో. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో నేను ఒక వాక్యము ధ్యానిస్తూ ప్రార్థన చేస్తున్నాను. రాత్రిపూట దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట నాకు చెప్పాడు. బిడ్డలారా, ఈ సంవత్సరం వాగ్దానం గురించి నేను ప్రార్థిస్తున్నాను. గత రోజుల నుంచి, గత నెలల నుంచి వాగ్దానం గురించి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు యొక్క మాట చెప్పాడు, ఈ సంవత్సరంలో ఒక వాగ్దానము ఇవ్వబోతున్నాను. ఇప్పుడు నేను ఆ వాగ్దానం చెప్పలేను. ఓకే, నేను ఈ సంవత్సరం ఒక వాగ్దానం ఇవ్వబోతున్నాను. అది నా ప్రజల కొరకు మాత్రమే దాన్ని నేను నిర్ణయించాను. గట్టిగా చెప్పండి ఇస్తున్నాను. హల్లెలూయా. నా ప్రజల నిమిత్తము మాత్రమే దాన్ని నేను నిర్ణయించాను. ఆమేన్. తమ్ముళ్ళు మీ చేతిలో బైబిల్ చేతిలో పట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగని ఈ వాక్యము కూడా దేవుడు మీ కొరకు మాత్రమే నిర్ణయించాడు. ఆమేన్. నేను గట్టిగా నమ్ముతున్నాను, ఈ వాక్యము నీ కుటుంబాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ భర్తని, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ భవిష్యత్తును, నీ సమృద్ధిని, నీ సమాచారాన్ని, నీ ఆనందమును, నీ పనిని అన్నిటినీ ఇది మార్చబోతుంది యేసుక్రీస్తునామములో. నమ్మిన వారు గట్టిగా చెప్పండి ఇస్తున్నామల్లో. హల్లెలూయా. ఇక్కడ దేవునికి ఒక వర్తమానము అందించబడింది. బిడ్డలారా, జాగ్రత్తగా దేవునికి వాక్యం ఇక్కడ వినాలి. యేసుక్రీస్తునామల్లో యేసును ఒక ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆయన రాజ్యము సమర్పించబడిందని దేవునికి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, మరియా మార్తా
నుంచి ఒక వర్తమానం పంపించబడింది. అదేమని ఇక్కడ లిఖించబడిందంటే, తను ఎక్కువగా ప్రేమించే యేసు ప్రభు ఎక్కువగా ప్రేమించే ప్రతి దగ్గర, ప్రతి సంఘములో, ప్రతి చోట సేవకులు ప్రియమైన వారు కొందరు ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్పండి యేసునామములో. అందులో మీరుంటే దీవెన పరులు యేసుక్రీస్తునామములో. గట్టిగా ఆమేన్ చెప్పండి యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. ప్రతి చోట, ప్రతి దగ్గర దేవునికి, సేవకునికి ప్రియమైన వారు కొందరు, కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాల వల్ల యేసు ప్రభు కూడా ప్రియమైన వ్యక్తి లాజరు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. ఈ మాట చెప్పడానికి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. ఎందుకనగా ఈ వ్యక్తి మనుషునికి ఇష్టమైన వాడు కాదని, మనుషునికి ఇష్టమైన వాడిని ఇక్కడ రాయబడలేదు. ఆమేన్, హల్లెలూయా. లేక తన అక్క చెల్లెలకు, లేక తన అన్న తమ్ములకు, లేక తన ప్రియమైన వారికి అని లేదు. ఇక్కడ ఏంటంటే తనకు ప్రియమైన వాడు, తనకు అధికముగా ప్రియమైన వాడు, దేవుడు ఎక్కువగా ప్రేమించేటి వాడు. గట్టిగా ఆమేన్ పండిస్తున్నామల్ల. దేవుడు ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తాడో అతడే లాజర్. Who's the younger brother of Mary and Martha? ఈ మార్తా మరియు యొక్క ఎవరి తమ్ముడు, చిన్న తమ్ముడు ఎవరంటే లాజర్. ఈ లాజరు అంటే దేవునికి ఎంతగానో ఇష్టం. అయ్యా బైబిల్ ఉంది కదా, బైబిల్లో యోహాను, పేతురు దేవునికి హృదయము దగ్గర ఉన్నటువంటి వారు కదా, వారి కంటే కూడా. ఆమేన్, హల్లెలూయా. అందుకే శ్రమల కాలంలో వారైనా చదివారు కానీ చదివిపోలేదు. ఆమేన్. నిజమైన ప్రేమ విడువక, నిజమైన ప్రేమ విడువక, అది నిజమైన ప్రేమ విడువక ప్రేమిస్తుంది. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నామలా. హల్లెలూయా. ఈ లాజరు రోగముతో ఉన్నాడయ్యా. ఈ లాజరు రోగాల పాలైపోయాడు అని చెప్పేసి యేసు ప్రభువుకి ఒక వర్తమానం వచ్చింది. యేసు ఒక ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతం నుంచి యేసయ్య ఈ లాజరు ప్రాంతం రావాలంటే కనీసము ఒక్కరోజు ప్రయాణం అవుతుంది. అందుకే రోగముతో అనగా చివరి శ్వాసలో ఉన్నప్పుడే ఇక మరియా, మార్త ఒక వ్యక్తిని ఒక పత్రిక ఇచ్చి, అయ్యా లాజరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, లాజరు రోగముతో ఉన్నాడు, దయచేసి మీరు రండయ్యా అని విన్నపముతో వారు తెలియజేసినప్పుడు దేవుడికి వాక్యం అక్కడ విచిత్రంగా రాయబడి ఉంది. చూడండి అక్కడ ఏముందో చూడండి అమ్మా. 3వ వచనాన్ని, అతని అక్క చెల్లెళ్ళు ప్రభు ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయినడని ఆయన వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. దేవుని మహిమ కొరకు వచ్చినదనను. యేసు మార్తను ఆమె సహోదరి, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు, ఆ వార్త లేక సమాచారం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కిందే ఉందమ్మా, తాను ఉన్న చోటనే ఇంకా 2 దినములు అక్కడ ఉన్నాడంట. గట్టిగా మనం పడిస్తున్నామల్లా. హల్లెలూయా. యేసు ప్రభుకి ఈ మాట తెలియజేసినప్పుడు, యేసు ప్రభుకి ఈ వర్తమానం వచ్చినప్పుడు యేసు ప్రభు త్వరపడలేదు. దేవునికి ఆ వర్తమానం వచ్చింది కదా అని చెప్పేసి ప్రార్థన చేయడానికి పరిగెత్తలేదు, వేచి ఉన్నాడు. 2 దినముల నుంచి ఎక్కువ ఉన్నాడంట. హల్లెలూయా. మరణకరమైన రోగము ఇక్కడ ఈ వ్యక్తిని చంపడానికి సిద్ధంగా ఉంది. ఈ వర్తమానం సేవకు తెలిసినప్పుడు ఈ దేవుడు యేసు ప్రభువు మరి ఇంకా 2 దినములు తాను ఉన్న చోటునే ఉన్నాడు. గట్టిగా మనం పడేస్తున్నామల్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కింద 41 వరకు మొత్తం ఇంకా అదే వాక్యాలు ఉంటాయి లాజరు గురించి. అయితే తన శిష్యులు ఎవరైతే తనతో ఉన్నారో వారందరయ్యా ఇప్పటికీ ఒక రోజు అయిపోయింది. ఆ ప్రయాణము, ఆ వార్త పట్టుకొని రావడానికి ఒక రోజు పడుతుంది. ఇక్కడ రావడానికి, యేసు ప్రభు దగ్గర రావడానికి 1 డే పడుతుంది. ఇప్పటికీ ఒక రోజు అయిపోయింది అయ్యా. అప్పుడు మరణకరమైన రోగంతో ఉన్నాడు. మనం వెళ్ళాలి త్వరపడి. యేసు ఒక మాట అన్నాడు, ఇది మరణము కొరకు వచ్చిన వ్యాధి కాదు, కానీ దీనిని బట్టి దేవుని కుమారుడు మహిమ పరచబడలాగా వచ్చింది. యేసుక్రీస్తునామల్లో. గట్టిగా అంటే పడి యేసుక్రీస్తునామల్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా యేసునామములో. హల్లెలూయా అని చెప్పేసి దేవుడు మరి 2 దినములు అక్కడే ఉన్నాడు. ఆయన అక్కడ ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు, రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు. కానీ ఆ లాజరు దగ్గరికి మాత్రము యేసు ప్రభు పోవడం లేదు, అక్కడే ఉన్నాడు ఆయన. ఇక తన శిష్యులు ఇతని బలవంతము చేస్తున్నారు, వెళ్దాం పదా అని.
ఆయన ఆగిపోయాడు అక్కడ. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకు దేవుడు అక్కడ ఆగాడు అంటే దేవుని సమయము కొరకు ఆయన ఆగిపోయాడు అక్కడ. ఆమేన్, చెప్పాలి గంభీరంగా ఇస్తున్నామల్లో. హల్లెలూయా, దేవుని సమయం కొరకు ఆయన వేచి ఉన్నాడు. ఎప్పుడు దేవుని సమయం వస్తుందా అని ఆయన అక్కడ ఎదురు చూస్తూ మరి 2 దినములు అక్కడే ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అతను మాత్రం మరణకరమైన రోగంలో ఉన్నాడు, దేవుడు మాత్రము సమయం చూస్తున్నాడు అక్కడ. అతను మాత్రము శ్రమలో ఉండిపోయాడు, అతను మరణానికి దగ్గరగా ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, కొనవుపుతా ఉన్నాడు. యేసు ప్రభు మాత్రము దేవుని శ్రమ కొరకు ఆయన ఆగిపోయాడు. గట్టిగా మంటే పండిస్తున్నామల్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సేవకులు కూడా దేవుని పిల్లలు, దేవుని కుమారులు కూడా వెంటనే పరిగెత్తరు, సమస్తలుగానే ఆగుతారు, ప్రార్థన చేస్తారు, దేవుని యొక్క సమయాన్ని చూస్తారు, అప్పుడు అడుగు పెడతారు యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి, ఇస్తున్నామల్లో. చెప్పండి గంభీరంగా ఇస్తున్నాం. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు అక్కడ ఆగర్తను కొరకనగా ఒక సమయం రావాలి, ఆ సమయం మాత్రమే దేవుని నామమును ఘనపరుస్తుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి, యేసుక్రీస్తు నామములో. ఇక కొన్ని దినముల తర్వాత మరొక వార్త వచ్చింది, ఇతను కొన ఊపిరితో ఉన్నాడని. యేసు ప్రభు తన శిష్యులతో పాటు కలిసి నడుచుకుంటూ ఆ ప్రాంతానికి, లాజరు ఉన్న ఆ బేతనియా ప్రాంతానికి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తరువాత అప్పటికి లాజరు చనిపోయాడు, మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. అప్పటికి 2 రోజులు గడిచిపోయింది కూడా. అంటే దానికి అర్థం ఏంటంటే ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి ఆ వర్తమానం వచ్చిందో అప్పుడే లాజరు చనిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ యేసు ఏమన్నాడంటే ఇది మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు మహిమ కొరకు వచ్చింది. గట్టిగా మంటే పండిస్తున్నామల్లో. కానీ అదే సమయంలో ఇక్కడ లాజరు చనిపోయాడు. అదే సమయంలో లాజరు ఇక్కడ మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, ఆ గుహలో పెట్టబడ్డాడు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయనకి వినపడిన వార్త ఏంటంటే యేసు ప్రభు వస్తున్నాడు, యేసు ప్రభు వస్తున్నాడు అన్న మాట వినగానే ఇక మార్తా మరియా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. మేము పిలిచినప్పుడు రాలేదు కదా అని ముఖం మార్చుకోలేదు వీరు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. మేము చెప్పాం పాస్టర్ గారికి, మేము చెప్పాం దేవుడు చెప్పాం ఆల్రెడీ, అయ్యా చనిపోవడానికి వచ్చాడయ్యా, మీరు రండి అయ్యా అని. కానీ యేసే రాలేదు, యేసే ఆగిపోయాడు అక్కడ. అయినప్పటికీ యేసు ప్రభు తిరిగి ఆ బేతనియా ప్రాంతమునకు సమాధి చేయబడ్డాయి, దినాలు చేయబడ్డాయి, జ్ఞాపకార్థ కొడుకు అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు యేసు ప్రభు మెల్లగా ప్రాంతానికి వస్తున్నాడు. ఆ మాట వినగానే మార్త పరిగెత్తింది. ఆమె చెప్పండి ఇస్తున్నాముల. ముఖం మార్చుకుని ఇంట్లో కూర్చోలా. ఆడికేం వెళ్తారు? చెప్పినప్పుడు రాలేదు, ఇప్పుడు నా తమ్ముడు చనిపోయాడు అని ముఖం మార్చుకోలేదు. పరిగెత్తి దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నీవు ఉంటే నాకు నా తమ్ముడు బతికి ఉండేవాడు, నువ్వు ప్రేమించే లాజరు జీవించి ఉండేవాడు. గట్టిగా ఉంటే పండిస్తున్నాములో. దేవుని యొక్క సంగమా, నీకు సముచ్చింది నీ జీవితాన్ని కలచి వేయడం కోసము కాదు. ఆమె పండి గట్టిగా ఇస్తున్నాములో. ఆమె హల్లెలూయా. హలో, మీకు అర్థమవుతుంది దేవునికి మాట బిడ్డారా? నీకు వచ్చిన ఇబ్బంది, నువ్వు కార్చే కన్నీరు నన్ను ఇబ్బందుల పాలు చేసి, శ్రమల పాల్లో చేసి నన్ను అలాగనే నల్లగొట్టడం కోసము అది నీ దగ్గరికి రాలేదు. దేవుడు ఒక సమయమును చూస్తున్నాడు. గట్టిగా ముందే పనిస్తున్నామల్లో. హలో, గట్టిగా ముందే పనిస్తున్నామల్లో. దేవుడు ఒక టైంని చూస్తున్నాడు. ఆ సమయము దేవుడు తన కృపతో నీ కుటుంబాన్ని దర్శింపచేయాలని ఆయన ఆశపడి యేసుక్రీస్తునామములో ఆమె పనిస్తున్నామల్లో. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వస్తున్న తెలియగానే మార్త పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కన్నీరు కాస్తూ, అయ్యా నీ ఉంటే నా తమ్ముడు బతుకు ఉండేవాడయ్యా అన్ని కన్నీళ్లతో విన్నవించుకుంటుంది మార్త దేవుని దగ్గర. అప్పుడు యేసు ఒక మాట చెప్పాడు, అవునమ్మా, ఏడవకమ్మా, బాధపడకమ్మా, కన్నీళ్ళ పాలు కాకమ్మా, ఏం కాదు అని చెప్పాలి యేసయ్య. ఎక్కడ ఉంది సమాధి?
ఆమేన్, ఆమేన్. ఎక్కడ ఉంది సమాధి? ఆమె చెప్పండి ఇస్తున్నామల్లా. ఆమె అయ్యా నీవు ఉంటే అతను బతుకుండేవాడు. అమ్మా అక్కడ ఎక్కడ ఉంది సమాధి? యేసు ప్రభుని ఆ సమాధి తీసుకెళ్ళి ఈ మణుకుంది అక్కడికి వెళ్ళి యేసు ప్రభుకు ప్రియమైన వాడు కదా, ఇంకా కన్నీళ్లు కారుస్తాడేమో అనుకుంటుంది ఈమె. యేసు ప్రభు వచ్చాడు, అక్కడికి వచ్చి అక్కడ సంతానము తెలియజేయడమో అనేసి ఈమె ఎదురు చూస్తా ఉంది. యేసు ప్రభు నిశానికి చూడండి, అక్కడ వాక్యం ఉంది, ఒక వాక్యం చూడండి పెట్టారా? అదే 9వ అధ్యాయము 11వ అధ్యాయం, అదే 11వ అధ్యాయంలో చూడండి 38వ వచనంలో. యేసు మరలా తనలో 35వ వచనం, 35 చూడండి అమ్మా. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగో ప్రేమించెను, అతను యేసు ప్రభు ఎంతగా ఎలాగో ప్రేమించాడో చూడని చెప్పుకొనిరి. వారిలో కొందరు గుడ్డివారి కన్నులు తెచ్చి ఈయన ఇతని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. అదొక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. హల్లెలూయా చెప్పండి గట్టిగా ఇస్తున్నాము. హల్లెలూయా. నిజానికి యేసు ప్రభువు లాజరును ఎంతగానో ప్రేమిస్తున్నాడు, కానీ ఆగాడు. ఆయన ఆగాడు. ఎంత తెలుసా బిడ్డారా? ఒక సమయము రావాలి, ఆ సమయంలో మాత్రమే ఆయన మహిమ పొందుకొనగలడు యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా చెప్పండి గంభీరంగా యేసు నామములో. హల్లెలూయా గంభీరంగా ఇస్తున్నాం. హల్లెలూయా. ఆయన మూలుగుచు కన్నీరు కారుస్తూ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ స్త్రీ అనుకుంటుంది, ఇక్కడ ఈయన ఏడుస్తూ ఈయన ఇంకా కన్నీరు పాలైపోదని చెప్పేసి యేసు ప్రభు ప్రక్కనే ఈ కుమార్తె నిలబడింది. ఏమి జరుగుతుందేమో అని. ఆమె ఇంకా మాట్లాడుతున్నాయ్యా, నువ్వు ఉంటే మంచిది, నువ్వు వస్తే బాగుండేది ప్రభు అని. ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. గట్టిగా పడేస్తున్నామల్లా. నీకు నమ్మకం ఉందా? దేవుడు మృతులను కూడా పైకెత్తగలడు యేసుక్రీస్తునామములో. నువ్వు విశ్వసిస్తున్నావా? ఈ మూత కల్లేబరమును కూడా, ఈ శవపేటికను కూడా ఆయన తెరవగలడు యేసుక్రీస్తునామములో. ఆమె పడేస్తున్నామల్లో. ఆయన చెప్పాడు సమాధి తెరవండేస్తున్నామల్లో. అందరూ ఆశ్చర్యపోతారు, అయ్యా అది తెరిస్తే కంపు వాసన కొడుతుంది, అది తెరిస్తే దుర్వాసన వస్తుంది, లేదు ఆ రాయిని తొలగింపడండి యేసుక్రీస్తునామములో. ఆమె పడేస్తున్నామల్లో. గంభీరంగా హల్లెలూయా. చూడండి ఒక వాక్యం 37 వచ్చినము 38. యేసు మరలా త్రలో ములుగుచు సమాధి ఎదుకు వచ్చెను. అదొక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు ఆ రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. దేవుని యొక్క సంగమా, నీవు మార్తా మరియల వలె శ్రమలను చూడకు, మార్తా మరియల వలె శ్రమలను వివరించే వారిగా ఉండకు. యేసు ప్రభు నీ శ్రమలలో కూడా నీతో ఉన్నాడని గమనం చేసుకున్నామల్లో. ఆమేన్ హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నా, ఆయన చెప్పాడయ్యా సమాధి తెరవండి, రాయిని తెరవండి అని. ఇవి చెప్తున్న మాట అంటే, అయ్యా 4 రోజులైంది ఇప్పటికి వాసన కొడుతుందయ్యా, కొంపు కొడుతుంది, వద్దా అని యేసు ప్రభుతో మాట్లాడుతుంది. చూడండి కింద చూడండి, కింద క్విక్లీ. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి 40 వచ్చి, అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నన్ను గట్టిగా పడేస్తున్నామల్లా. దేవుని యొక్క సంగమా, నీ శ్రమల జీవితంలో, నీ కన్నీల జీవితంలో నీవు ఆయన పైన విశ్వాసము కలిగి, ఆయన పైన నమ్మకము కలిగి జీవించగలుగుతున్నావా? ఆయన వాక్యం ఇక్కడ రాబడింది. నీవు నమ్మలేదా? నీవు జ్ఞాపకము లేదా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తా వేస్తున్నామలో అని. ఆమేన్. నమ్మితే గట్టిగా పడేస్తున్నామల్లా, గట్టిగా పడేస్తున్నామల్లా.
చూడండి వాక్యాన్ని 40వ వచనాన్ని. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? గట్టిగా మన పనిస్తున్నామల్లా. ఈరోజు దేవుడి యొక్క ప్రోత్సాహం మీ అందరికీ ఎత్తి పలుకుతున్న బిడ్డలారా, ఎవరెవరు కన్నీళ్ళలో, ఎవరెవరు అప్పుల జీవితంలో, సమస్యల జీవితంలో ఉన్నారో, దేవుని యొక్క మాట, ఒకే ఒక్క మాట, నీవు నమ్మితే దేవుడు నీ జీవితంలో మహిమకరముగా ఆయన మార్చుకున్నాడు. యేసుక్రీస్తునామములో గట్టిగా ఆమేన్ చెప్పాలి. యేసునామములో నమ్ముట నీ వలన అయితే జీవితం మార్చే శక్తి ఆయనకుంది. యేసుక్రీస్తునామములో కింది రావాలి. 41 క్విక్లీ. అంతటా వారు ఆ రాయి తీసి వేసిరి. చదవండి. యేసు కన్నులు పైకెత్తి తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అసలు యేసు ప్రభు అక్కడ ప్రార్థన చేయలేదు, కానీ అక్కడ ఏమన్నాడంటే, తండ్రి నీవు నా మనవి విన్నందున. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు కూడా శ్రమను వివరించేవారుగా లేడు అక్కడ. ఆయన ఒకే ఒక్క మాట పలికాడు, తండ్రి నీవు నా మనవి విన్నావు కనుక ఆమేన్ చెప్పండి. యేసునామములో నీ పక్కవ చెప్పండి, నీకు విశ్వాసం ఉందని గట్టిగా యేసునామములో. ఆమేన్. అడగండి, నీకు విశ్వాసం ఉందా యేసునామములో? ఆమేన్, హల్లెలూయా. ఆయన ఒకే ఒక్క మాట పలికాడు, ఒకే మాట ఏంటంటే, నేను నా మనవిని ఆలకించవు ప్రభువా, నీకు కృతజ్ఞతలు. అతి ప్రార్థనకు విజయం యేసుక్రీస్తునామములో. ఆమేన్. శ్రమలో ఉన్నానయ్యా, కన్నీళ్ళ పాలయ్యానయ్యా, నా సమస్య ఇది, తనకి తోడిది, తన తోడుకు తోడిదని వివరించే వారిగా మీరు ఉండకండి. యేసుక్రీస్తునామములో మీరు చింతించడం వలన మీ చింత యావత్తు 3 ఎక్కువ అవుతుందని చెప్పాడు. గట్టిగా ఆమేన్ పలిస్తున్నామలో. నువ్వెంత కన్నీరు కాస్తావో, ఎంతగా చింతిస్తావో, చింత కాస్త ఎక్కువ అవుతుంది, తగ్గదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డోంట్ స్పీక్ నెగటివ్లీ. నీకు అపాయం వస్తుంది అని నమ్మి మాట్లాడకో, సమస్య వస్తుందని మాట్లాడకో, మారదు అని మాట్లాడకో. ప్లీజ్ బికమ్ ఏ పాజిటివ్. మంచిగా మాట్లాడండి. యేసుక్రీస్తునామములో. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను దీవించబడని యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పండి. యేసునామములో నేను ఆశీర్వదించబడని యేసుక్రీస్తునామములో. నా మార్గములు వెలుగుంచబడని యేసునామములో. నా ముందు వెనక నా ఇరుపక్కల దేవుడు ఆవరించబడి యేసుక్రీస్తునామములో. స్పీక్ పాజిటివ్. నీ భార్య భర్త వచ్చి, నీ పిల్లలు వచ్చి, స్పీక్ పాజిటివ్. బి ఎ పాజిటివ్ పర్సన్. బి ఎ పాజిటివ్ పర్సన్ బ్రదర్. నీవు జీవితంలో పాజిటివ్ మైండ్ గా జీవించు. దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఒక నూతన అద్భుతాన్ని చేయగలడు యేసుక్రీస్తునామములో అని. ఆమేన్ పడేస్తున్నామల్లో. తండ్రి నీవు నా మనవి ఆలకించి ఉన్నావు గనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిని అనేను. హల్లెలూయా. నెరవేర్చుము అన్నాడు ఆయన. చెప్పితిని అన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసునామములో కింద ఒక అద్భుతమైన మాట చూడండి. గట్టిగా వాక్యాన్ని యేసునామములో. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు. ఎక్కడ ఉన్నా వాక్యంలో క్విక్ ఉండ, నా వెనుకుండాలి. యేసునామములో ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా గట్టిగా మండపడి యేసునామములో. హల్లెలూయా. నిమిత గట్టిగా మండపడి యేసునామములో. అక్కడ చుట్టుప్రక్కల అందరూ కన్నీళ్లతో ఉన్నారు. ఇక్కడ అక్కాదలు కన్నీళ్లతో ఉన్నారు. అక్కడ ఏమైపోతుందో అని భయపడుతూ ఉన్నారు. యేసు ప్రభు చూచి లాజర్ బయటగా యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పండి. యేసునామములో చెప్పండి గట్టిగా హల్లెలూయా. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా కేక వేయగానే వర్తమానం చూడండి గట్టిగా. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో అనగా చనిపోయినప్పుడు బ్రదర్, చనిపోయినప్పుడు ఏ వస్త్రాలు చుడతారో అదే వస్త్రములతో కట్టబడిన వాడై వెనుపలికి వచ్చెను. గట్టిగా మనం చెప్పండి. యేసునామములో. గట్టిగా మనం చెప్పండి. యేసునామములో. నీ జీవితంలో కూడా నీవు దేవునియందు ఈ విధమైన విశ్వాసం ఉంచగలిగితే దేవుడు నీ ప్రేత వంటి సమ జీవితాన్ని ఆయన దీవెనకరముగా మార్చును. యేసుక్రీస్తునామములో. బైబిల్ యొక్క వాక్యం బిడ్డలారా, నీ ప్రతి బాష్ప బిందువు ఆయన తుడిచి
నీకు ఆయన సంతోష వస్త్రములు ఆయన నీకు అనుగ్రహించింది యేసుక్రీస్తునామములో. ఆమెను పండిస్తున్నామల్లో. వారు కన్నీరు విడిచుచు వారు గుప్పెల్లో కొన్ని విత్తనాలు పట్టుకొని కన్నీళ్లతో విత్తనములు నాటిరి, కానీ సంతోషంతో పనులు కోసుకుంటూ వెళ్ళంట. గట్టిగా ఆమెను పండిస్తున్నామల్లో. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో కనుక ప్రార్థిస్తే, విశ్వాసంతో కనుక దేవుడిని ప్రేమిస్తే, విశ్వాసంతో కనుక దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు నీ ప్రేత జీవితమును ఆయన మార్చివేయడు యేసుక్రీస్తునామములో. ఆమేన్, హల్లెలూయా. ఎన్నాళ్ళండి కన్నులతో జీవిస్తావు? రోషము రావటం లేదా? నేను దేవుని చేత దీవించబడనిస్తున్నామలా అని ఎన్నాళ్ళు పాడైపోయావని నెగటివ్ గా మాట్లాడుతూ ఉంటావు. దేవుడు నా పక్షుడు ఉన్నాడు, నాకు విరోధం లేడు అని చెప్పే రోజు వచ్చింది యేసుక్రీస్తునామములో. ఆమేన్. తలపై గట్టిగా ముందే పనిస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు యేసుక్రీస్తునామల్లా. ఆమేన్ చెప్పనిస్తున్నామల్లా. మేబీ డాక్టర్ చెప్పొచ్చు ఇంకా మా వల్ల కాదు అని, లేదు నీ పనులు చెప్పొచ్చు ఇలా అయిపోతే నువ్వు పాడైపోతావని, లేదు నీ సొంత చెప్పొచ్చు ఇది ఆ పని అని. లేదు, నీవు విశ్వాసంతో ఉన్నావు యేసుక్రీస్తునామల్లా. నీవు నీ జీవితంలో ఫెయిల్యూర్ కాదు, సక్సెస్ యేసుక్రీస్తునామల్లా. ఆమేన్ చెప్పనిస్తున్నామల్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏడుగు ఎంత పెద్దగా ఉన్నప్పటికీ పులి మాత్రం వెనక అడుగు వేయదు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏడుగు ఎంత పెద్దగా ఉన్నా కానీ సింహము ఒక అడుగు కూడా వెనక వేయదు. జూలుతూనే ముందుకెళ్తుంది యేసుక్రీస్తునామములో. విశ్వాస వీరుడు కూడా అలాగనే ఉంటాడు యేసుక్రీస్తునామములో. శ్రమ చూసి భయపడకో, అయిపోయిందని భయపడిపోకో, ఇక నా వల్ల కాదేమని వణిగిపోక బిడ్డ, రోషం తెచ్చుకేస్తున్నామల్లో. ఆమేన్ చెప్పనిస్తున్నామల్లో. బికాస్ వీఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్స్, వీఆర్ ఎక్స్ట్రార్డినరీ యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పనిస్తున్నామల్లో. వీఆర్ నాట్ created to think like a natural person, we are created to think like a supernatural person యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పనిస్తున్నామల్లో. నీవు సృష్టించబడింది ఒక సాధారణంగా ఆలోచింపజేయడం కోసం కాదు. నిన్ను ఆయన సృష్టించింది అసాధారణముగా జీవింపజేయడం కోసం ఇస్తున్నామల్లా. ఆమేన్ చెప్పండి ఇస్తున్నామల్లా. హల్లెలూయా. గిచ్చును కూడా అదే అనుకున్నాడు, అయ్యా నా వల్ల కాదిక నా జనులు నశించిపోతున్నారు, ఈ అమాలేకులని పాడు చేస్తున్నారు. గిచ్చోన్, నేను నిన్ను పిలిచాను యేసుక్రీస్తునామములో. హల్లెలూయా. నీ సొంత వారు ప్రేమించు, తల్లి తండ్రి అందరూ మరవచ్చు, బలహీనుడిగా కనిపెట్టొచ్చు, బలహీనుడిగా రుచిపరచొచ్చు, కానీ దేవుడు బలవంతుడు కనిపిస్తున్నాడు యేసునామములో. ఆమేన్. చెప్పండి, నేను బలవంతుని యేసునామములో. చెప్పండి, నేను బలవంతుని యేసునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎన్నాళ్ళ వరకండి బలహీనత, రోగాలు, అప్పులు, సమస్యలు, శ్రమలోని ఇలాగుండేది లేదు. ఇక దేవుని సన్నిధి రోషము కలిగి మోకలకు వచ్చి దేవుడు నా పక్షమున ఉన్నాడు యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పండి ఇస్తున్నామల్లో. ఒక్కసారి ఆలోచన చేయండి బిడ్డలారా, ఒక చిన్న రాయితోని అంత భారెత్తున్న వ్యక్తి చనిపోయాడంటే మీకు ఏమైనా అర్థమవుతుందా? అక్కడ ఒక రాయి పనిచేసిందా లేక దేవుని శక్తి పనిచేసిందా అని? ఆమేన్, హల్లెలూయా. డోంట్ యు అండర్స్టాండ్ ఆఫ్ దిస్ స్మాల్ స్టోన్? ఈ చిన్న రాయి గురించి నీకు అర్థం కావట్లేదా? ఆ రాయి తింపాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పని చేశాడు యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పలేస్తున్నామల్లో. ఎవ్వరి వల్ల కాల, ఒక ప్రార్థన పడి వల్ల అయింది యేసునామములో. ఎవ్వరి వల్ల కాలేదు. సొంత అన్నదమ్ములు బలవంతులే కావచ్చు, రాజు ఆజానుభవుడే కావచ్చు, రాజ్య సైన్యము గొప్పవారే కావచ్చు, బట్ వారి వల్ల కాల, ఒక చిన్న ప్రార్థన పడి వల్ల అయింది యేసునామములో. ఆమేన్ చెప్పండి ఇస్తున్నామల్లా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రార్థన పడవైతే, నీ ఇంట్లో ప్రార్థన ధూపం వేసి ఉంటే నీ కుటుంబం ఎక్కడ వెనకడి వేది ఇస్తున్నామల్లా. ఆమేన్.
ఆమె చెప్పండి ఇస్తున్నామల్లా. హల్లెలూయా చెప్పండి గట్టిగా ఇస్తున్నాం. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించిన బిడ్డల సింహాన్ని కరెక్ట్ గమనించండి. అది ఒక్క అడుగు వెనకేస్తుంది, ఒక్కొక్కసారి వెనకేసి కాలు చూపుతుంది ఇలాగా. దానికి అర్థం వెనుక వెళ్ళిపోతుంది కాదు, దానికి అర్థము ఇంకా పరిగెత్తుగా పడకేస్తున్నామల్లా. ఆమె చెప్పండి ఇస్తున్నామల్లో. ఇప్పుడు ఒక్క స్టెప్ నువ్వు వెనుక పడొచ్చు, ఒక జీవితంలో ఒకసారి నువ్వు వెనుక పడిపోవచ్చు. దానికి అర్థము అక్కడిని ఉండి వదల కాదు, you will get back again. ఆమెన్ చెప్పండి ఇస్తున్నామల్లా. ఆమెన్ హల్లెలూయా. నువ్వు తిరిగి పైకెత్తబడతావు యేసుక్రీస్తు నామములో. గట్టిగా ఆమెన్ చెప్పండి ఇస్తున్నామల్లా. చేతులు పైకెత్తి గట్టిగా ఆమెన్ చెప్పండి ఇస్తున్నామల్లా. నిన్ను ప్రేమించినవాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు, నిన్ను పిలిచినవాడు ఒట్టిగా వదిలివేడిస్తున్నామల్లా. హల్లెలూయా. విశ్వాసం నీకుందా బిడ్డలారా? ఎన్ని దినములైనప్పటికీ చనిపోయినా దేవుడు లేపగలిస్తున్నామల్లా. నీ కుటుంబ జీవితంలో తిరిగి పైకెత్తగలిస్తున్నామల్లా. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు బిడ్డారా. మాట తప్పే దేవుడు కాదు ఆయన. 1000 సంవత్సరంలో అయినప్పటికీ ఆయన వాగ్దానమును ఖచ్చితంగా ఆయన నెరవేర్చుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరం లేచి నిలబడతాం యేసుక్రీస్తు నామములో. అందరం లేచి నిలబడతాం బిడ్డలు. ప్రతి ఒక్కరం లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరం లేచి నిలబడి కళ్ళు మూసుకుందాం యేసుక్రీస్తు నామములో. లేచి నిలబడి కళ్ళు మూసుకున్న బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డలారా. నిన్ను పునరుద్ధరింప చేసేది నేనే, తిరిగి బతికింప చేసేది నేనే, తిరిగి పైకెత్తేది కూడా నేనే. నీ జీవితం పడిపోయి కృషించిపోక వెనకని వైకి పెట్టారా, తిరిగి పైకెత్తగలని ఇస్తున్నామల్లా. ప్రతి ఒక్కరూ కనులు మూసుకొనేసయ్యా, నీవు నా పక్షమై ఉన్న వేస్తున్నామల్లా. నీవు నా పక్షమై ఉన్న పరిశుద్ధాత్ముడా, నీవు నా పక్షమై ఉన్న వేస్తున్నామల్లో. నీవు నా పక్షమై ఉన్న వేస్తున్నామల్లో. నీవు నా పక్షమై ఉన్న వేస్తున్నామల్లో ప్రభు. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తునామములో బిడ్డారా, ప్రతి ఒక్కరు యేసుక్రీస్తునామములో, ప్రతి ఒక్కరు యేసుక్రీస్తునామములో, ప్రతి ఒక్కరు యేసుక్రీస్తునామములో బిడ్డారా చెప్పండి, నీవు నా పక్షమై ఉన్నావయ్యా, నీవు నా పక్షమై ఉన్నావయ్యా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం యేసునామములో. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ఓ రాబాల షండరి బాబా 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 బాబా. ప్రతి ఒక్కరు దేవుడికి దయచేయండి. ప్రతి ఒక్కరు ఇస్తున్నామల్లా. అయ్యా నిన్ను పడిపోయానయ్యా, కానీ పైకెత్తది నీ ఒక్కడివే. జారిపోయానయ్యా, చెయ్యి పట్టుకొని పైకెత్తది నీ ఒక్కడే ప్రభు అని చెప్పండి ఇస్తున్నామల్లా. నీ కన్నీళ్ళ వేళలో ఎక్కువ, నీ కన్నీళ్ళ వేళలో, నీ కన్నీళ్ళ సమయంలో ఆయన నిన్ను మర్చిపోడు, ఆయన నిన్ను విడిచిపోడు దేవుని బిడ్డ. ఎవరు లేరని ఒంటరి జీవితం అని భయపడకో, ఆయన నీతో ఉన్నాడు. చెల్లి తమ్ముడు నీతో ఉన్నాడు, ఆయన ఇస్తున్నామల్లా. నీ పైన ఉన్న సాతాను ద్రోత్పల ఇస్తున్నాములు వెళ్ళిపోతున్నాయి. నీవు ఆయన కావాలి. నువ్వు ఓటమితో బ్రతకడము ఆయనకు ఇష్టము లేదు, పడిపోయిన వాడిగా బ్రతకడం ఆయనకు ఇష్టము లేదు. సంతోషముగా జీవించాలి అని ఆయన చూస్తున్నాడు. సంతోషంగా నిన్ను కాపాడుకోవాలని చూస్తున్నాడు ఇస్తున్నామల్లా. ఆయన నిన్ను కాపాడుకుని ఆశపడుతున్నాడు బిడ్డారా. చెల్లి తమ్ముడు కళ్ళు మూసుకోవాలా, కళ్ళు మూసుకోవాలా, కళ్ళు మూసుకోవాలా, కళ్ళు మూసుకోవాలా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని దగ్గర యేసయ్యా నీ కృపతో నన్ను బలపరచండి. నన్ను మర్చిపోయావనుకున్నానయ్యా, నన్ను మర్చిపోయావనుకున్నానయ్యా. లేదు, నీ ఒక మహిమకరమైన సమయమును కొరకు ఎదురు చూస్తున్నావు. నన్ను కడగండి, నన్ను కడగండి అయ్యా, నన్ను కడగండి, నన్ను కడగండి. Yes Lord, ఆరాధన
నన్ను నడిపించుడా యేసయ్యా, నా తోడయుండు నా ప్రభువా. నన్ను నడిపించుడా యేసయ్యా, నా తోడయుండు నా ప్రభువా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలు నా తోడై ఉన్నావు. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలు నా తోడై ఉన్నావు. నన్ను నడిపించుడా యేసయ్యా, నా తోడయుండునా. నన్ను నడిపించుడా యేసయ్యా, నా తోడయుండునా ప్రభువా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నా వేదనలో నా బాధలో నీ కుంగిన వేళలు నా తోడై ఉన్నావు. నా వేదనలో నా బాధలో నీ కుంగిన వేళలు నా తోడై ఉన్నావు. అన్నవారు నన్ను మరిచారయ్యా, అయిన వారే నన్ను అపహసించినారయ్యా. నా కన్న వారిని కోల్పోయినా, నా సొంత చేనులే నన్ను నిందించినా. కన్నీటిని తుడచి కౌగిలించినా, కృప చూపి నన్ను రక్షించినా. కన్నీటిని తుడచి కౌగిలించినా, కృప చూపి నన్ను రక్షించినా. నన్ను నడిపించుడా యేసయ్యా, నా తోడయుండునా. ఆరాధన నన్ను నడిపించుడా యేసయ్యా, నా తోడయుండునా ప్రభువా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నా వేదనలో నా బాధలో నీ కుంగిన వేళలు నా తోడై ఉన్నావు. నా వేదనలో దేవుడా, నీ వేదనలో దేవుడు అవసరిస్తున్నావు. కన్నీటిని తుడిచి కౌలుచిన ప్రేమ అందిస్తున్నావు. నన్ను నడిపించుడా యేసయ్యా, నా తోడయుండునా ప్రభువా. అమర్చబడే చేతుడి నన్ను నడిపించునా యేసయ్యా, నా తోడయుండునా. లేనిదే బ్రతుకలేనయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. ఇహలోక శ్రమలన్నీ ఎంత తగినవి కావని, ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే కాదని. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని, చావైతే నాకని ఎంతో మేలని. నా కన్నులెత్తి వైపుకే
నిరీక్షణతో చూచుచున్నాను. అందరూ స్మరణ నా కన్నులెత్తి నీ వైపుకే నిరీక్షణతో చూచుచున్నాను. నీ అందేనే బ్రతుకుచున్నాను. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో దేవా నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నన్ను నడిపించుడా. అందరం కలిసి హృదయపూర్వకంగా పాడదాం యేసునామములో. నన్ను నడిపించుడా యేసయ్యా, నా తోడై ఉండుడా ప్రభువా. నన్ను నడిపించుడా యేసయ్యా, నన్ను నడిపించుడా యేసయ్యా, నా తోడై ఉండుడా ప్రభువా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. దేవుని బిడ్డారా, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎవరిని కోరుకుంటున్నావు బిడ్డ? మనుషుల ప్రేమను కోరుకుంటున్నావా? మనుషుల సహవాసాన్ని కోరుకుంటున్నావా? మనుషులను ఆశ్రయిస్తున్నావేమో. పడిపోక ముందువే, మోసం చేయక మునిపే, నిన్ను పాడు చేయక మునిపే దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన కృపగల దేవుడు కనుక ఆయన నేను అడుగుతున్నాడు, ఇకనైనా నీవు నన్ను నమ్ముతావా? ఇకనైనా నీ విశ్వాసము నా పైన ఉంచగలవా? ఇకనైనా నీవు నా కొరకు బ్రతకగలవా? నిన్ను పైకెత్తాను కుమార్తె, నిన్ను పైకెత్తాను కుమారుడా, నువ్వు నా దగ్గరికి రా. ఒకసారి నేను నోరు తెరిచి దేవునితో మాట్లాడదామా? నన్ను నడిపించుడా యేసయ్యా, నా తోడై ఉండునా ప్రభువా. నన్ను నడిపించునా యేసయ్యా, నా తోడై ఉండునా ప్రభువా. Yes Lord, నన్ను నడిపించుడయ్యా, నన్ను నడిపించు. పదకరము నామమున ఎక్కడ వస్తున్నా బిడ్డలారా, సర్వాధికారి గల ప్రియ పరిశుద్ధాత్మ దేవా, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నన్ను ఓడింపచేయక నువ్వు ఇష్టపడడం లేదు ప్రభు, నీకు స్తోత్రం ఇస్తున్నామల్లా. నేను యేసుక్రీస్తు నామములో నీ కృపతో నింపబడి ఉన్నామల్లో, నీ మహిమతో నింపబడి ఉన్నామల్లో. నీ వెలుగు నన్ను ఆవరించిన పరిశుద్ధాత్ముడా, నీ కృపను ఆవరించిన ఇస్తున్నామల్లో, నీ బలమును ఆవరించిన యేసుక్రీస్తు నామములో ప్రభు, నీ మహిమతో నన్ను మీరు పలపలనిస్తున్నామల్లో. గట్టిగా చెప్పాలి, యేసుక్రీస్తు నామములో దేవా, నీ వెలుగు యేసుక్రీస్తు నామములో ఇక్కడ ప్రతి ఒక్కరి పైన కుమ్మరించబడును గాక. ప్రతి రోగములు యేసు నామములో బయటికి వెళ్ళిపోవును గాక. నీ ఆత్మ మహిమ యేసు నామములో విడుదల అవును గాక. కృప కలుగును గాక, మేలు కలుగును గాక యేసు నామములో. Lord, I declare and I declare,
In the name of Jesus Christ. ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు నామములో దీవించబడుదురుగాక. దీవించబడుదురుగాక యేసు నామములో. I decree and declare in the name of Jesus Christ. ప్రతి ఒక్కరు యేసు నామములో ఆరోగ్యవంతులగుదురుగాక యేసు నామములో. I decree and declare in the name of Jesus Christ. ప్రతి కుటుంబీకులు యేసు నామములో సంతోషముతో ఉంచబడుదురుగాక. ప్రతి చీకటి యేసు నామములో వెళ్ళిపోవాలి యేసుక్రీస్తు నామములో. ప్రతి బంధకాలు యేసు నామములో ఊడిపోవునుగాక. 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 ప్రతి కుటుంబీకులు యేసు నామములో దీవించబడుదురుగాక యేసు నామములో. ప్రతి రోగములు యేసు నామములో వెళ్ళిపోవునుగాక. ప్రతి బంధకాలు కూలిపోవునుగాక యేసు నామములో. I decree and declare in the mighty name of Jesus Christ that every person become a very blessed in his mighty name. ప్రతి వ్యక్తి యేసు నామములో అధికముగా దీవించబడుగాక యేసు నామములో. ప్రతి రోగాలు ప్రతి వ్యాధులు యేసు నామములో ముట్టబడుగాక యేసు నామములో. గర్భము లేని వారికి యేసు నామములో కుమారులు కుమార్తెలు వారికి యేసు నామములో అనుగ్రహించబడుదురుగాక. కృప విస్తరించబడునుగాక యేసు నామములో. కృప కలుగునుగాక. గట్టిగా చెప్పాలి యేసు నామములో. కృప కలుగునుగాక యేసు నామములో. మీ కుటుంబాలు వెలిగించబడునుగాక. మీ కుటుంబాలు దీవించబడునుగాక. మీ కుటుంబాలు మహిమతో నింపబడునుగాక. మీ కుటుంబాలు హెచ్చించబడునుగాక. లోపలికి వెళ్ళబడి బయటకు వచ్చినప్పుడు దీవించబడునుగాక యేసు నామములో. ఓ రాకటబ సందరి బల సందరి కలబ్రహందరి అలబ. యేసు నామములో ప్రతి కుటుంబీకులు యేసు క్రీస్తు నామములో దీవించబడి ఆత్మీయ ఐశ్వర్యం పొందుకుందురుగాక. సమస్త సమాధానకర్తని యెహోవా కుటుంబాలని మీరే పైకెత్తమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.